మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. అందరికీ నమస్కారం. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, అంటే అన్నాం అనుకుంటారు కానీ ఆ భగవంతుడిని నేనే ఒక 200 కోరికలతో విసిగిచ్చేస్తూ ఉంటా. నాతో పాటు ఈ సర్వ జనకోటి అందరి కోరికలు ఆయనే తీర్చాలి, ఆయనే వినాలి. పాపం మనం ఏ కష్టం వచ్చినా మొరపెట్టుకునేది ఆయనకే, ఏ చిన్న బాధ కలిగినా చెప్పుకునేది ఆయనకే. ఇంకా మనందరికీ ఎలా ఉంటుంది, ఆయన తప్ప మనకి దిక్కెవరున్నారు, మనకేమన్నా కష్టం వస్తే చెప్పుకునేది ఆయనకే కదా అని ఉంటుంది. పాపం ఆయనకి చెప్పుకోవడానికి ఎవరున్నారు, ఉన్నది ఒక్కరే. ఇంతమందిది ఆయనే వినాలి, ఆయన కూడా కొంచెం బ్రేక్ అనేది కావాలి కదా. నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది. అసలు బ్రేక్ అనేది ఏమైనా తీసుకుంటాడా? ఎనీ టైం 24/7 మన కోసం రెడీగా ఉండే ఆ స్వామికి ఆయనకి పాపం బ్రేక్ ఇచ్చే టైం ఎట్లాగా, దానికి సంబంధించి కూడా ఒక ప్రొసీజర్ లాంటిది ఏమన్నా మనం ఫాలో అవ్వాలా? తిరుపతి లాంటి మహా పెద్ద పెద్ద దేవస్థానాల్లో ప్రత్యేకంగా పవళింపు సేవ అని చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి పవళింపు సేవ మనం ఇంట్లో కూడా చేయాలా స్వామికి? కొంతమంది అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటారు ఇంట్లో కూడా. 24 గంటలు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అంటే 24 గంటలు ఆ స్వామి మేలుకొనే ఉన్నట్టు లెక్క, లేదా మనం చేసేటువంటి ఆచారాలలో పవళింపు సేవ స్వామికి చేయడం కూడా మన బాధ్యత ఏమో. నాకైతే దీని గురించి పెద్దగా తెలీదు. అడిగి తెలుసుకుందాం. ఉన్నారు కదా వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసి గారిని అడిగి స్వయంగా తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే. హెల్త్ బాగుండాలంటే మినిమం 7 గంటలు పడుకోండి, 8 గంటలు పడుకోండి అంటాం. పాపం దేవుడికి అంత గ్రేస్ మనం ఇవ్వమేమో అమ్మ. 7 గంటలు 8 గంటలు ఆయనకు నిద్రపోయే ఛాన్స్ కూడా మనం ఇవ్వమేమో. ఖచ్చితంగా. తిరుమలలో అయితే శ్రీనివాసుడు నిలువు కాళ్ళ మీద నిలబడి ఉంటాడు పాపం. ఎప్పుడు 22 గంటలు రోజుకి నిలబడే ఉంటారు. ఒక 2 గంటలే ఆయనకి విశ్రాంతి. మళ్ళీ 3 దగ్గర నుంచే మళ్ళీ ఆయనకి మరలా ఆర్జిత సేవలు, మామూలు సేవలు, అన్ని దర్శనాలు, అనంత భక్త కోటిని ఆయన అనుగ్రహించవలసి ఉన్నది. ఆ 2 గంటలు కూడా మనం అనుకుంటాం, మనమైతే తామస నిద్రపోతాం గురకలు పెట్టి, జీపులు హెలికాప్టర్లు పోనిస్తాం. భగవంతుడు అలా కాదు, యోగ నిద్రలో పవళించి ఉంటాడు ఆ 2 గంటలు కూడా. యోగ నిద్ర అంటే తన యొక్క భక్తుల క్షేమం కోరి ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి పిలుస్తారా అని కళ్ళు మూసుకొని అలా వింటూ ఉంటాడు అనమాట. యోగంలో ఉంటాడు ఆ స్వామి, ఎవరిని రక్షిద్దామని. ఆ సమయంలో కూడా తన రక్షకత్వం అనేటువంటి బాధ్యత ఆయన విస్మరించడు. అప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు భక్తుల యోగక్షేమాలను గురించి. అదే యోగ నిద్ర. అటువంటి యోగ నిద్రలో స్వామి ఏం చేసి ఉంటాడు. ఆయన ఎలాగో ఉంటాడు కదా, మనం ఎందుకు అని అనుకోలేం కదండి. మనం చేస్తున్నదే మూర్తి ఆరాధన. శ్రీమూర్తిని వేంచేపు చేసుకుంటాం పూజలో. ఆ మూర్తికి కూడా మరి సన్నిధానాల్లో అంటే కోవెళ్లలో ఇట్లాగా చేస్తూ ఉంటారు ఆలయాలలో. పవళింపు సేవ అని చెప్పి చక్కగా ఊయలగట్టి ఆ శ్రీనివాసమూర్తికి చక్కగా జాజులు, మల్లెలు అన్నీ కూడా సమర్పించి ఆ ఉభయనాచ్మార్లతోటి ఆ స్వామికి ఊయల ఊపి చక్కగా పవళింపు సేవ అనేది చేస్తూ ఉంటారు. కింద మనకి తిరుమలలో కాకుండా, తిరుమల కొండ మీద స్వామివారికి చేస్తారు పవళింపు సేవ. కొండ కింద అలర్మేల్ మంగై నాచియార్కి తిరుచానూరులో అమ్మవారికి కూడా అలివేలు మంగ అలవేలు మంగ అంటారు. అలర్మేల్ మంగై అసలు పేరు ద్రవిడంలో. అలర్ అంటే పద్మం, మేల్ దాని మీద, మంగై వేంచేసి ఉన్న తాయార్లో, పుష్పవాసిని కమలవాసిని అయినటువంటి తాయార్లో పద్మావతి అమ్మవారు అని అంటారు కదా. అలర్మేల్ మంగై నాచియార్, దాన్ని తెలుగులో అలవేలు మంగ అని అంటూ ఉంటాం మనం సాధారణంగా. అసలు పదం ఏమిటంటే అలర్మేల్ మంగై నాచియార్. తిరుచానూరులో వేంచేసి ఉంటారు. ఆ అమ్మవారికి కూడా పవళింపు సేవ చేస్తారు. ఆ ఒక్క చోటే కాదు, ఏ దేవాలయం తీసుకున్నా పవళింపు సేవ ఉంటుంది సాధారణంగా. అలా పవళింపు సేవ మన ఇంట్లో గృహ తిరువారాధనలో అంటే ఇంట్లో చేసేటువంటి పూజలో కూడా సమర్పించాలా లేదా? మీరు అడిగిన సందేహం బాగుంది. మరి ఆయన కూడా ఇంట్లో ఉన్నటువంటి స్వామి ఓన్లీ మూర్తి అంటే ఒక విగ్రహమే లేదా ఒక పటమే అని అనుకుంటే పొరపాటు. ఇక్కడ మన ఇష్టపూర్వకంగా మన చేతులతో ఏర్పాటు చేసుకున్న శ్రీమూర్తిలోను భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా. అందుకనే ఆలయంలోనూ ఉంటాడు. అది విశ్వసించేగా మనం పూజ చేస్తున్నాం. మరి అప్పుడు ఆ స్వామికి కూడా సమర్పించాలిగా పవళింపు సేవ అనేది. అయితే
ఇలా ప్రత్యేకించి మంచంలాగా ఒక పర్యంకం వేసి ఆ మూర్తిని అక్కడ పవళింపు చేయటం అనేది గృహ తిరువారాధనలో చేయకూడదని చెప్తారు పెద్దలు. శాస్త్ర నియమం కాదు. ఆలయాల్లో ఏమిటంటే అక్కడ కొన్ని పద్ధతులు అవన్నీ వేరుంటాయి. ప్రతిష్ఠ మహోత్సవం ఉంటుంది కాబట్టి అక్కడ ఆగమ శాస్త్ర నియమం ప్రకారం అక్కడ పవళింపు సేవ చేస్తాం. ఇంట్లో ఉన్నటువంటి పెరుమాళ్ళకి ప్రత్యేకించి ఇట్లా ఆసనం సమర్పించకపోయినా పర్యంకాసనం అంటారు. పర్యంకము అంటే పవళించేటువంటి ఆ పరుపు లాంటిది. ఆ పర్యంకాసనం మనం ప్రత్యేకించి సమర్పించకపోయినా భావన ఇంట్లో ఉన్న స్వామికి పర్యంకాసనానికి సంబంధించి శ్లోకాలు ఉంటాయి. ఎవరి ఆరాధన తీరుని అనుసరించి ఆ శ్లోకాన్ని సేవిస్తూ స్వామి నీకు పర్యంకాసనం సమర్పిస్తున్నాను, ఇహ విశ్రాంతి తీసుకోవయ్యా అంటూ మానసికంగా ఆ స్వామికి పర్యంకం సమర్పించినట్లు, ఆయన దాని మీద వేయించేసి ఉన్నట్లు, ఆయన పవళిస్తున్నట్లుగా భావన చేయాలి. ఇది చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. అయితే దానికి చేసే సమయం ఎప్పుడు, ఇది ఒక సందేహం వస్తుంది. ఉదయం చెయ్యాలా, సాయంత్రం చెయ్యాలా, ఎప్పుడు చెయ్యాలి? ఆలయాల్లో అంటే ఆలయాల్లో ఆరాధన విధి వేళలు మార్పు ఉంటాయి. గృహంలో పూజ చేసేటప్పుడు మనం కొంతమంది 2 పూట్ల పూజ చేస్తారు. ఉదయము చేస్తారు, సాయంత్రం 6 గంటల వేళప్పుడు కూడా సూర్యాస్తమయం సమయానికి దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించిన తర్వాత అప్పుడు పవళింపు సేవ చేయాలి. అంటే ఆ శ్లోకం అప్పుడు సేవించాలి భగవంతుడి దగ్గర. ఉదయం మాత్రమే చేసి సాయంత్రం అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, 2వ పూట ఆరాధన అవకాశం లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉదయమే పవళింపు సేవ సంబంధించినటువంటి శ్లోకం ఉంటుంది, పర్యంకాసన శ్లోకం, అది సేవించేసి ఆ మందిరం తలుపులు వేసేసేయాలి. తీయకూడదు తెల్లవారి వరకు, మళ్ళీ తెల్లవారే వరకు తీయకూడదు. మనం ఒకసారి పర్యంకాసనం సమర్పించాము అంటే మానసికంగా ఇక స్వామి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు లెక్క. ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకూడదు. మరలా సుప్రభాతంతోనే ఆయనకి మేల్కొలుపు. ఉదయాన్నే సుప్రభాతం సేవిస్తాం కదా, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య. అంటే సుప్రభాతం కూడా చెప్పరు కదమ్మా, అంటే సుప్రభాతంతోనే పూజ మొదలవ్వాలి అని అంటే అందరిలో అంటే మేలుకోవయ్యా స్వామి అంటూ చక్కగా ఒక పాటన్నా పాడతాంగా. సంప్రదాయంలో ఏ సంప్రదాయం వాళ్ళైనా ఇప్పుడు చూడండి 3 సార్లు చప్పట్లు చరిచి లేదా గంట ఉంటే పూజా మందిరానికి గంట కొట్టి అప్పుడు తలుపులు తెరుస్తూ సుప్రభాతం ఒక శ్లోకం అన్నా సేవిస్తారనమాట మా సంప్రదాయంలో. అలా సేవిస్తాం. అంటే స్వామి మేలుకోవయ్యా తెల్లవారింది అంటూ ఆయనకి మనం మేలుకొలుపు పాడటం. సాక్షాత్తు మన ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే ఆయనకు మేలుకొలుపు పాడటం. అక్కడ ఉన్నది భగవంతుడే. మరి నిజంగా చిన్న అర్చామూర్తిలో సౌలభ్యంగా మన మధ్యకు వచ్చి వేయించేసి ఉన్నాడు. కాబట్టి అటువంటి స్వామికి కూడా కాస్త విశ్రాంతి ఇవ్వాలి. అయ్యో ఎంత కష్టపడ్డావయ్యా, ఉదయం నుంచి మా మొరలన్నీ ఆలకించి మేము చేసేటువంటి అనంతమైన అపచారాల మీద చేసేటువంటి ఆ షోడశ ఉపచార పూజని స్వీకరిస్తూ మా తప్పులన్నీ మన్నిస్తూ అందరినీ రక్షిస్తూ ఇంటినంతటినీ కూడా నీవు కాపలాగా మమ్మల్ని కాపాడుతూ ఇక్కడ ఏం చేసి ఉన్నావే స్వామి, కాసేపు పవళించవయ్యా. మనకి ఏ శ్లోకం రాదండి, పర్యంకాసన శ్లోకం కూడా మాకు తెలీదు అని అంటారా, చక్కగా పవళించవయ్యా స్వామి అంటూ పవళింపజేయండి. పవళించు శ్రీనివాస అనండి, లేదా పవళించు శ్రీరంగ అనండి. ఒక మాటే కదా, భావనే కదా కావాల్సింది. అలా స్వామి వేయించేశారు. తర్వాత పవళించిన తర్వాత తెల్లవారి సుప్రభాతంతోనే మేల్కొలుపు. అలాగే ఈ పవళంపు సేవ చేసేటప్పుడు ఆయనకి సమర్పించినటువంటి ఉదయం పూలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ బరువైపోతాయి కదా స్వామికి. ఎంత సుకుమారుడు మనం అనేక సార్లు చెప్పుకున్నాం, చాలా సుకుమారుడు ఆ స్వామి. అయ్యో స్వామి నీకు ఇవన్నీ కూడా ఎంత నొచ్చుకుంటున్నాయో కదా అనిపిస్తుంది. అందులో పువ్వు వికసించి ఉన్నప్పుడు ఒక రకం, కొంచెం వడలిపోయినప్పుడు ఇంకొంచెం బరువెక్కిపోయినట్లు అనిపిస్తుంది స్వామికి. అందుకని ఆయనకి ఎటువంటి ఒత్తిడి కలగకుండా మరిన్ని పూలతో మనం గనక పూజ చేస్తే ఆ మరిన్ని పూలు తీసేసేయాలి. ఉదయం పూటే మనం పర్యంకాసనం సమర్పించేటట్లయితే నిర్మాల్యం అంటారు. అంటే మనం స్వామికి సమర్పించినటువంటి పుష్పాలు ఒక పూట గడిచిందంటే అది నిర్మాల్యంతో సమానం. అంటే వడలిపోతాయి కదా, వాటిని తీసేసేయాలి. దాన్ని నిర్మాల్యంగా పిలుస్తారు. అటువంటి ఆ పుష్పాలన్నిటినీ కూడా సాయంత్రం వేళ చక్కగా తీసేసి శుభ్రం చేయాలి. ఒకవేళ మేము సాయంత్రం మళ్ళీ తలుపులు తీయమండి, ఉదయమే పర్యంకాసనం సమర్పించేసామండి, మరి ఎలా ఎప్పుడు అప్పుడు పూజ చేసి అప్పుడే అట్లా తీస్తామండి పూలు అనిపిస్తుంది కొంతమందికి కదా. అయితే బరువుగా ఉండేటువంటి దండలు బాగా ఎక్కువగా మరిన్ని పూలు సమర్పించినట్లయితే ఆ భగవంతుడు కూడా నొచ్చుకుంటాయి అని చెప్పి కొన్ని తీసేసి 1 పుష్పాల స్వామి పాదాల దగ్గర ఉంచేసి ఇలా చేయటం ఒక పద్ధతి. సాయంత్రం పూట పర్యంకాసనం సమర్పించేటట్లయితే గనక అప్పుడే నిర్మాల్యం తొలగించేయటం ఒక పద్ధతి. ఏదేమైనప్పటికీ మరిన్ని పుష్పాలు సహజంగా పూలు వాడలేదు అని చెప్పి ఉంచేస్తాము, ఒక 2 రోజులు అట్లాగే ఉంటాయి, ఫ్రెష్ గానే ఉంటాయి కదా అని ఉంచేస్తాం. అట్లా ఉంచకూడదు. ఒకసారి సమర్పించామంటే ఫ్రెష్ గా ఉన్నా కూడా తీసేయటమే.
అంతే. మనం చక్కగా దాన్ని మనం భగవంతుని యొక్క శేషమాల, శేష ప్రసాదమే మనకి భోగ్యమైనటువంటిది, మనం ధరించవలసినటువంటిది. నేరుగా మనం పుష్పం పెట్టుకోవడం కాదు, భగవంతుని పాదాల దగ్గర అర్పింపబడినటువంటి పుష్పం మనం ధరించాలి. మీకు బాగున్నాయి అని అనిపించినప్పుడు మీరు ధరించి ఇంకా నలుగురికి పంచండి చక్కగా. పూజ చేసిన పువ్వులన్నీ పెట్టుకోండి అని చెప్పి చక్కగా చుట్టూ అందరికి ఇచ్చేయచ్చు కదా, అట్లా చేయొచ్చు. కాకపోతే ఆయన దగ్గర మాత్రం ఒత్తుకోకుండా, ఆయనకి కాస్త ఒత్తిడి కలగకుండా కొన్ని పుష్పాలు మాత్రం ఉంచి మిగిలినవి తీసేయాలి. అది కూడా ఏంటి, పవళింపు సేవ చేసిన సంబంధించినటువంటి ఆ శ్లోకం చెప్పుకున్నాక అప్పుడు ఇంకప్పుడు వచ్చేస్తాం. ఆ శ్లోకం చాలా కష్టంగా ఉంటుందా అమ్మా మళ్ళీ? అట్లా ఏం లేదండి, మనకి ఒక్కొక్కళ్ళ సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీపతి స్తుతిమాల అని మనకి ఆచార్యులు అర్చన చేసిన వారు అనుగ్రహించారు. అందులో ఉంటుంది శ్లోకం, 4 లైన్లే శ్లోకం, అంటే పెద్ద కష్టంగా ఏ ఉండదు, అది చూసి సేవించవచ్చు. ఇది మనం అందరికి కాబట్టి నేను అట్లా శ్లోకాలు అవి చెప్పడం లేదనమాట. వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు పాపం. ఇక అది చెయ్యకపోతే అమ్మో శ్లోకం చదవాలంటే అది నాకు రాలేదు, ఇక ఇదే టెన్షన్ అవుతారు. అందుకోసం మనసే ప్రధానం అమ్మా. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, భక్తి ప్రధానం, మనసు ప్రధానం. స్వామి పవళించవయ్యా చాలు, అంతే. వింటాడు ఆయన, అది కూడా వింటాడు. అంత సౌలభ్యంగా ఉన్నాడు స్వామి. మనం పెడితే స్వీకరిస్తాడు ప్రసాదం కూడా, లేకపోతే అడుగుతాడా మనల్ని, ఏమన్నా తిడతాడా కొడతాడా? మనం చేసేటువంటి తప్పుల్ని మన తల్లిదండ్రులు ఎలా అయితే క్షమిస్తారో అలాగే వాత్సల్యం, వత్స మీద ఉండేటువంటి వాత్సల్యం అనమాట. తల్లికి, గోవుకి దూడ మీద ఉండేటువంటి వాత్సల్యం భగవంతుడికి మన దోషాలను కూడా భోగ్యంగా స్వీకరిస్తాడు. కాబట్టి మనం ఏం చేసినా భక్తితో చేసిన దాన్ని ఆయన ఎప్పుడు కూడా తప్పు పట్టడు. కాబట్టి చక్కగా ప్రేమతో ఆయనకి పవళింపు సేవ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నటువంటి పెరుమాళ్ళకు కూడా మనసుతోటే ఆరాధన రూపంగా, అలాగే ఆయనకు సమర్పించినటువంటి పుష్పాలని కూడా యథాశక్తి చక్కగా సమర్పించవచ్చు. అలాగే సమర్పించిన తర్వాత ఆయనకు ఒత్తుకుంటే అనుకుంటే తీసేయవచ్చు. ఈ రోజుల్లో తులసి దళాలు మనం చూడండి, ఇంట్లో ఉన్నటువంటి తులసి అయితే చక్కగా దళాలుగా కోసి సమర్పిస్తాం స్వామి పాదాల దగ్గర. అవంతా నొచ్చుకో. బయట ఉండేటువంటి తులసి మాలలు అమ్ముతుంటారు, ఎంత కాడలు ఉంటాయి. ఎప్పుడైనా ఇలా పట్టుకొని చూడండి, గుచ్చుకుంటాయి. మనకే గుచ్చుకుంటున్నాయే, ఎంత మొద్దు శరీరం అనుకుంటాం మనం. భగవంతుడు ఎంత సుకుమారుడు కదా పాపం, ఆయనకు నొచ్చుకోవా? అందుకోసం ఆ కాడలు ఉన్నవి అలాంటివి సమర్పించినప్పుడు వీలైనంత ఎక్కువసేపు ఉంచకుండా తీసేసే ప్రయత్నం చేయాలి. నిర్మాల్యం అంటారు. ఆ తీసిన పూలు కూడా అక్కడ ఇక్కడ పడేయకూడదండి, పారే నీటిలో కలపాలి. అవును అవును, చెరువుల్లో గానీ, లేకపోతే నదుల్లో గానీ, లేకపోతే సముద్రంలో, లేదా ఇందాక మీరు చెప్పినట్లు అవి ఫ్రెష్ గానే ఉంటే ఎవరికన్నా ఇది పూజ చేసిన పూలు అని చెప్పి ఆ విధంగా. ఇది మనం చేయాల్సినటువంటి పద్ధతి. సమర్పించిన దాకా శ్రద్ధ పెట్టి తర్వాత దాని గురించి అశ్రద్ధ చేయకూడదు. అది భగవంతుని పాదాలను తాకినటువంటి పుష్పం, చక్కగా తల్లో తురుముకోవాలి, లేదు ఎవరికైనా ఇవ్వాలి. అది కాదు వడలిపోయింది తీసుకువెళ్ళి నదిలో కలిపేయాలి. అప్పుడు ఆ యొక్క కంప్లీట్ ప్రోగ్రామ్ కి ఒక ఫుల్ స్టాప్ అన్నట్టు, అంతే. సో మొత్తానికి ఇంట్లో కూడా పవళింపు సేవ అనేది ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకున్నాను ఇవాళ నేను. బ్రేక్ ఇవ్వాలి. ఆయన పడుకున్నప్పుడు తలుపులు వేసేసి తిరిగి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు తలుపులు తెరవకూడదు. అర్థమైందమ్మా, ధన్యవాదములు. ఏదైనా సరే మన దైనందిక జీవితంలో అన్ని మనకు తెలుసు, పూజ నేను బ్రహ్మాండంగా చేస్తాం అనుకుంటా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా ఉంటూనే ఉంటాయి. అంతే అంతే, బాగా చెప్తున్నారు మీరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ.